హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు మన వీడియోలో చల్ల పునుగులు అలాగే టమాటో చట్నీ చూపిస్తున్నానండి. చాలా రుచిగా ఉంటాయి, చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇలా వేడి వేడి పునుగులు, టమాటో చట్నీ, ఉల్లిపాయ ముక్కలతో తింటే చాలా చాలా బాగుంటుంది. ఇవి చేయడానికి కూడా పెద్ద టైం పట్టదు, తక్కువ టైంలో అయిపోతాయి. చల్ల పునుగులకి 1 కప్పు పెరుగు తీసుకున్నాను. ఇది బాగా పుల్లటి పెరుగండి. పెరుగు ఎంత పుల్లగా ఉంటే పునుగులు అంత బాగా పొంగుతూ వస్తాయి, అలాగే రుచి కూడా బాగుంటాయి. 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 1/2 కప్పు నీళ్ళు, 1/2 స్పూన్ జీలకర్ర, తగినంత ఉప్పు, 1/2 స్పూన్ వంట సోడా వేసి కలుపుకోవాలి. వంట సోడా కాస్త ఎక్కువే పడుతుంది, మరీ తక్కువ వేసిన పునుగులు పొంగవు, గట్టిగా వచ్చేస్తాయి. ఒకవేళ పలచటి పెరుగు వేసుకుంటే కనుక నీళ్ళు తగ్గించి వేసుకోవచ్చు, అంతగా తక్కువైతే తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇలా బాగా కలుపుకున్నాక 1 కప్పు పెరుగుకి అదే కప్పుతో 2 కప్పుల మైదాపిండి వేసి కలుపుకోవాలి. ఒకవేళ మీకు మైదాపిండి ఇష్టం లేదు అనుకుంటే గోధుమ పిండితో కూడా వేసుకోవచ్చు. పిండి ఇలా బాగా కలుపుకున్నాక 1-2-3 నిమిషాల పాటైనా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల పిండిలో గుల్లదనం వచ్చి పునుగులు బాగా వస్తాయి. చూడండి, పిండి కూడా చాలా సాఫ్ట్గా ఉంటుంది. ఈ విధంగా ఉండాలండి. మరీ పల్చగా ఉండకూడదు, మరీ గట్టిగా ఉండకూడదు. బాగా గట్టిగా ఉన్నా కూడా పునుగులు చాలా గట్టిగా వచ్చేస్తాయి. ఇప్పుడు మూత పెట్టేసి 1-2 గంటల పాటు నానబెట్టుకోవాలి. ఇది నానే లోపల టమాటో చట్నీ చూద్దాము. టమాటో పచ్చడి కోసం స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 6 కాయలు తీసుకున్నాను. అలాగే పచ్చిమిర్చితో పాటుగా 2 ఎండుమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఈ చట్నీకి ఎండుమిర్చి కూడా వేయడం వల్ల రుచి బాగుంటుంది, రంగు కూడా బాగుంటుంది. చూడండి, ఇలా బాగా వేగినాయి కదా. ఇలా వేగాక టమాటో ముక్కలు వేసుకోవాలి. నేను 1/2 కేజీ టమాటోలు తీసుకున్నానండి. ఇందులో కొంచెం పసుపు, తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇలా బాగా కలిపి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోవాలి. ఇవి మగ్గడానికి కూడా పెద్ద టైం పట్టదు. ఎలా అయినా టమాటో త్వరగానే మగ్గుతుంది. అలాగే మధ్య మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి, అడుగు అంటకుండా ఉంటాయి. చూడండి, ఇలా బాగా మగ్గినాయి కదా. ఇలా మగ్గితే సరిపోతుంది. పూర్తిగా దగ్గర పడే వరకు అవసరం ఉండదండి. ఇలా కొంచెం పల్చగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. బాగా చల్లారాలి. ఇది బాగా చల్లారిందండి. ఇప్పుడు చట్నీ చేసుకుందాం. ఇప్పుడు ఇదంతా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే ఇలాంటి చట్నీలు కానీ, రోటి పచ్చళ్ళు కానీ ఏవైనా సరే కొంచెం కారంగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ జీలకర్ర, 4 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా చింతపండు వేసుకోవాలి. టమాటో కూడా పులిపే కాబట్టి చింతపండు కొంచెం వేసుకోవాలి. మరీ ఎక్కువ వేసుకున్నా బాగా పుల్లగా అయిపోతుంది. ఇలా ఇవన్నీ వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా ఉండాలండి. ఇలా మెత్తగా ఉంటేనే బాగుంటుంది. ఎందుకంటే ఇది టిఫిన్కి చట్నీ కింద వాడుతున్నాం కాబట్టి మెత్తగా ఉంటే బాగుంటుంది. చట్నీ అంతా ఒక గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లో కాసిన నీళ్లు పోసుకొని కలుపుకోవాలి. మరీ గట్టిగా ఉండకూడదు. చివరిగా పోపు పెట్టుకుంటే సరిపోతుంది. పోపు ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు. ఒకవేళ పోపు వద్దు అనుకున్నా కూడా మానేయచ్చు. పోపు వేసుకున్నాక చిన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసి కలుపుకోవాలి. కొత్తిమీర ఇలా వేయడం వల్ల చాలా బాగుంటుందండి. ఇంతేనండి, టమాటో చట్నీ తయారైంది. అన్ని రకాల టిఫిన్స్కి బాగుంటుంది. 2 గంటల తర్వాత ఈ విధంగా ఉంటుంది. పిండి కూడా బాగా నానింది. మీకు టైం ఉంటే ఇంకొక గంట అయినా నానబెట్టుకోవచ్చు. ఎంతసేపు నానబెట్టుకున్నా కూడా పర్వాలేదు. ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసుకుందాం. డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టుకోవాలి. నూనె వేడవ్వాలి. నూనె వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా పునుగులు వేసుకోవాలి. పిండి చాలా కొద్దిగా తీసుకోవాలండి. కొంచెం కొంచెం పిండి వేసుకున్నా కూడా చాలా పెద్ద పునుగులు వచ్చేస్తాయి. చల్ల పునుగులు చిన్నగా ఉంటేనే బాగుంటాయి. చూడండి ఎంత చక్కగా పొంగుతున్నాయో. వేసిన వెంటనే ఇలా పొంగింది అంటే పిండి బాగా నాన్నట్టు, సోడా కూడా సరిపోయినట్టు. ఒకవేళ సోడా చాలకపోయినా, పిండి బాగా గట్టిగా ఉన్నా, సరిగ్గా నానకపోయినా కూడా పొంగవు, పునుగులు కూడా గట్టిగా వచ్చేస్తాయి. పునుగులన్నీ ఇలా వేసుకున్నాక గరిటెతో అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగడానికి కూడా పెద్ద టైం పట్టదు.
చూడండి ఇవి ఇలా బాగా వేగినాయి కదా, ఈ రంగు వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. మనకి మైసూర్ బజ్జీకి వచ్చినంత రంగు వచ్చేంత వరకు వేయించుకోకూడదు. ఇవి కాస్త రంగు తక్కువే ఉంటాయి. ఇదే విధంగా మిగతా పునుగులన్నీ వేసుకోవాలి. మనం కొంచెం పిండి కలుపుకున్నా కూడా చాలా క్వాంటిటీ అవుతాయి. మీరు పునుగు వేసేటప్పుడు ఈ విధంగా వేస్తే కనుక తోకలు రాకుండా రౌండ్గా బాగా వస్తాయి. అలాగే ఇదే పిండితో మీరు మైసూర్ బజ్జీ కూడా వేసుకోవచ్చు. మైసూర్ బజ్జీకి చల్ల పునుగులకి ఒకటే పిండి. పునుగులు అయ్యేంత వరకు కూడా మీడియం ఫ్లేమ్లో ఉంటే సరిపోతుంది. చూడండి ఇవి కూడా ఇలా వేగినాయి కదా, ఇప్పుడు ఇవి ప్లేట్లోకి తీసుకోవాలి. ఇంతేనండి, చల్ల పునుగులు తయారైనవి. ఇవి ఇలా వేడివేడిగా తింటే బాగుంటాయి. చల్లారితే కాస్త మెత్తబడినట్టు అవుతాయి. అలాగే మా సైడు టమాటో చట్నీ అలాగే కొబ్బరి చట్నీతో కూడా ఎక్కువ తింటారు. వీటితో పాటు కొంచెం ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తింటే చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా సులభంగా తయారు చేసుకున్నాం. నచ్చిందండి వీడియో మీకు? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.